ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? ఒకసారి ఈ న్యూస్ హెడ్లైన్ చూడండి. ఇది గూగుల్ ఇచ్చిన స్టేట్మెంట్. ఏఐ బాగా వాడుకలోకి వచ్చిన తర్వాత ఆఖరికి టెక్ కంపెనీ అయిన గూగుల్లోనే 30,000 ఉద్యోగాలు పోవచ్చు. మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళి ఎంప్లాయీస్ లే ఆఫ్ డ్యూ టు ఏఐ అని సెర్చ్ చేయండి. మీకు కొన్ని వందల ఆర్టికల్స్ కనబడతాయి ఉద్యోగాలు పోతాయి అని. ChatGPT వల్ల వేల ఉద్యోగాలు పోయాయనో, క్లర్నా అనే ఏఐ ఏజెంట్ 700 మంది చేసే పనిని అదొకటే చేసేస్తుందని, ఫ్యూచర్లో మనిషి అనే వాడే ఉండడు అని ఈ న్యూస్ పేపర్స్, మీడియా ఛానల్స్, ఆఖరికి కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇదే పని చేస్తాయి. ఎందుకంటే నువ్వు భయపడకపోతే వాళ్ళకి టీఆర్పీలు రావు, యూట్యూబ్ నుంచి డబ్బులు రావు. అందుకే ప్రపంచం అంతమైపోతుందనో, రేపు చచ్చిపోతామనో, లేదా రోడ్డున పడిపోతామని చెప్తూనే ఉంటారు. దే మిల్క్ మనీ ఫ్రమ్ ఫియర్. ఇప్పుడు క్లిక్ బైట్స్కి దూరంగా కొంచెం డీప్గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మాకు దీని గురించి కొంత ఎక్స్పోజర్ ఉంది కాబట్టి, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చెన్నైలో ఆల్రెడీ పని చేస్తున్నాం కాబట్టి కొంచెం అవగాహన ఉంది. ఇప్పుడు 1990లోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కాల్కులేటర్స్ వాడుతున్న రోజులు. అప్పుడే కంప్యూటర్స్ కొత్తగా మెయిన్ స్ట్రీమ్ అయిపోయాయి. వాడడం రాని ప్రభుత్వ ఉద్యోగులు గగ్గోలు పెట్టేశారు. అలాంటిది ఇప్పుడు కంప్యూటర్ లేని ఆఫీస్ ఎక్కడైనా ఉందా? టెలిఫోన్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, రేడియో నుంచి టీవీ, టీవీ నుంచి స్మార్ట్ టీవీ, వర్చువల్ రియాలిటీ, ఇలా టెక్నాలజీ విప్లవం జరుగుతూనే ఉంటుంది. ఆర్టిఫిషియల్ కూడా అందులో ఒక భాగం. కానీ పై వాటికంటే ఏఐకి ఎక్కువ మంది భయపడడానికి కారణం ఏంటి? కారణం లేకపోలేదు. కాజ్విల్స్ లా అని రే కాజ్విల్ అనే అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్ ఒక సిద్ధాంతం చెప్పాడు. కాజ్విల్స్ లాని సింపుల్గా చెప్పాలి అంటే, సాంకేతిక పురోగతి ఎప్పుడూ నిర్దిష్ట వేగంతో కాకుండా ఎక్స్పోనెన్షియల్ వేగంగా జరుగుతుంది. అంటే నిన్నటి నుంచి నేటి కంటే కూడా నేటి నుంచి రేపటికి మార్పు రెట్టింపు వేగంతో జరుగుతుంది. ఇలాంటిదే ఇంకొక సిద్ధాంతం కూడా ఉంది. దాని పేరు మూర్స్ లా. మూర్స్ లా ఏం చెబుతుంది అంటే, ఒకే సైజులో ఉండే కంప్యూటర్, అంటే ఒకే సైజులో ఉండే కంప్యూటర్ చిప్లో ఇమిడే ట్రాన్సిస్టర్స్ ప్రతి 2 సంవత్సరాలకి రెట్టింపు అవుతాయి అండ్ చవకవుతాయి. అంటే ఇప్పుడు ఒక 10 ట్రాన్సిస్టర్లు పట్టే ప్రాంతంలో, అంటే ఆ స్పేస్లో 2 సంవత్సరాల తర్వాత 20 ట్రాన్సిస్టర్లు పడతాయి. ఇలా చాలా వరకు నిజమైంది. ఎంతగా అంటే 1960లో ఒక చిప్లో కేవలం 16 ట్రాన్సిస్టర్లు పడితే, ఇప్పుడు ఎన్విడియా రిలీజ్ చేసిన H100లో 80 బిలియన్ ట్రాన్సిస్టర్లు పడతాయి. 16 ట్రాన్సిస్టర్లు ఎక్కడ, 80 బిలియన్ ట్రాన్సిస్టర్లు ఎక్కడ? అదే మూర్స్ లా. సిపియూస్ నుంచి జీపీయూస్కి మారడం, కంప్యూటర్ సామర్థ్యం ఎంతలా పెరగడం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎంత డెవలప్ అవ్వడానికి ప్రధాన కారణం. కానీ ఇప్పటికీ చాలామంది ChatGPT అంటేనే ఏఐ అనుకుంటున్నారు. ChatGPT అనేది జనరేటివ్ ఏఐలో ఒక భాగం. జనరేటివ్ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో ఒక భాగం. ఏఐ రోబోటిక్ సర్జరీలు, మన ఫేస్ని గుర్తుపెట్టే కెమెరాలు, ఆ సిస్టమ్స్, అమెరికా టెర్రరిస్టులపై పైలట్స్ లేని డ్రోన్ అటాక్స్, ఎవరో తెలియని ఫోన్ నుంచి మనం నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకున్నట్లయితే మనీ విత్డ్రా చేసినప్పుడు ఆటోమేటిక్గా వచ్చే కాల్స్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వస్తాయి. నిజానికి 1960లోనే ఏఐ అనేది ఒక అకాడమిక్ డిపార్ట్మెంట్గా ప్రారంభమైంది. క్లౌడ్ కంప్యూటింగ్ అని, ప్యారలల్ కంప్యూటింగ్ అని మన కంప్యూటర్ శక్తివంతం అవడంతో, అలాగే ChatGPT దయ వల్ల ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా ఏఐ అంటే తెలిసింది. సరే, ఇప్పుడు జాబ్స్ విషయానికి వద్దాం. మనం మాట్లాడుకున్నట్లే కొన్ని పాత ఉద్యోగాలు పోతాయి, కొన్ని కొత్త తరహా ఉద్యోగాలు వస్తాయి. సో ఎలాంటి ఉద్యోగాలు పూర్తిగా పోయే అవకాశం ఉంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం వాడదగ్గ పరిణితి చెందింది వాయిస్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు వాయిస్ మరియు నాలెడ్జ్ మైనింగ్లో. ఇవి ఎక్కడ ఉపయోగిస్తారు? కస్టమర్ కేర్ ఏజెన్సీస్లో. అంటే ఒక కస్టమర్ కేర్ ఏజెంట్ చేసే పనిని సమర్థవంతంగా ఏఐ చేసేస్తుంది. అందుకే చాలా కంపెనీస్ బాట్స్ని ఆల్రెడీ డిప్లాయ్ చేసేసాయి. ఇంకొకటి సెంటిమెంట్ అనాలిసిస్.
అంటే మన గురించి ట్విట్టర్ లాంటి వేదికలలో జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు, మన ప్రోడక్ట్ గురించి కానీ మన సినిమా గురించి కానీ పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారా, నెగిటివ్గానా? ఈ పనిని ఏఐ చేసేస్తుంది. మరొక ముఖ్యమైన యూజ్ కేస్ సెల్ఫ్ డ్రైవింగ్. ఆల్రెడీ అమెరికాలో చాలా ప్రాంతాల్లో డ్రైవర్లెస్ క్యాబ్స్ స్టార్ట్ చేశారు. సో అంటే ఒక 30 నుంచి 40 సంవత్సరాల్లో డ్రైవింగ్ అనేది ఒక గుర్రం నడపల లాంటిది. డ్రైవర్స్ అనేవాళ్ళు ఉండరు, ఇది ఒక హాబీలాగా మారిపోతుంది. బ్యాన్ చేసేయచ్చు కూడా. ప్రూఫ్ రీడింగ్. ఆల్రెడీ మనం ChatGPTని మన ఈమెయిల్స్ని, వెబ్సైట్ కంటెంట్ని సరిదిద్దడానికి మనం వాడుకుంటున్నాం. ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్లో న్యూస్ పేపర్స్ని, ఎడిటోరియల్స్ని, పుస్తకాలని ప్రూఫ్ రీడింగ్ చేయడానికి కూడా ఏఐ వాడతారు. చాలామంది ప్రూఫ్ రీడర్స్ని ఇది రీప్లేస్ చేసేస్తుంది. మరొక ఇంపార్టెంట్ యూస్ కేస్ ట్రాన్స్లేషన్స్. ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పుడు చూసుకున్నట్లయితే గూగుల్ ట్రాన్స్లేట్ చాలా ఇంప్రూవ్ అయింది. ప్రత్యేకంగా మాట్లాడాలంటే ఇంగ్లీష్, స్పానిష్, లాటిన్, ఫ్రెంచ్ లాంటి భాషలలో అది తెలుగు కంటే మరింత సామర్థ్యవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు తెలుగు లాంటి రీజనల్ లాంగ్వేజెస్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాయి. రానున్న రోజుల్లో ఇది 100% దగ్గరలో యాక్యురసీ రావచ్చు. ఇవి కంప్లీట్గా మారిపోయే ఉద్యోగాలు. ఇవే కాకుండా ప్రతి వృత్తిలోని ఏ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. బట్ కొన్ని ఉద్యోగాలు అయితే మారకపోవచ్చు. ఏంటవి? రొటీన్ పనులు కాకుండా బుర్ర పెట్టి పనిచేసే ఉద్యోగాలు. ఏఐ పనులు చేయగలదు, కానీ కళని సృష్టించలేదు. ఏఐ కెనాట్ ప్రొడ్యూస్ న్యూ కంటెంట్ విచ్ ఇట్ డజంట్ అవేర్ ఆఫ్. ఏఐ ఎప్పటికీ ఒక గొప్ప కవిని కానీ, ఒక మంచి కళాకారుడిని కానీ, ఆఖరికి మంచి ప్రోగ్రామర్ని కూడా రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే ప్రతి ఏఐ సిస్టమ్ ఆల్రెడీ అందుబాటులో ఉన్న సమాచారం నుంచి తయారు చేయబడింది. ఏఐ అనుకరిస్తుందేమో తప్ప సృష్టించలేదు. ఒక మాటలో చెప్పాలి అంటే బుర్రవాడి పని చేసేవాడిని అసలు ఏమీ చేయలేదు. ఏఐ అనేది పెద్ద పెద్ద రాళ్ళు మోసే ఎక్స్కవేటర్ లాంటిది. కొన్ని టన్నుల బరువు మోయవచ్చు, కానీ దానిని నైపుణ్యంగా వాడేది, ఆపరేట్ చేసేది లోపల ఉన్న ఒక ఆపరేటర్. కాల్కులేటర్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ ఇలానే ఏఐ అనేది ఒక అద్భుతాలు చేసే ఒక పనిముట్టు. వీటిని అడాప్ట్ చేసుకోవడం మన బాధ్యత. ఆఖరికి ముఖ్యమైనది చెప్పేది ఏంటంటే మార్కు మాత్రమే శాశ్వతం. ఇది గుర్తుపెట్టుకుంటే వీటి నుంచి మనం భయపడక్కర్లేదు.